యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ నవీన్ చంద్రారావు. మే 16న మనందరి ముందుకు తెలుగు ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేయడానికి 11 అనే మూవీతో రాబోతున్నారు. అండ్ ప్రతిసారి ఒక గెస్ట్ని ఇంటర్వ్యూ చేయాలంటే మా క్వశ్చన్స్, మా సొంత క్వశ్చన్స్, లేకపోతే సినిమా గురించి ఇలా అడుగుతుంటారు. కానీ ఈరోజు నేను మీ ఆడియన్స్ అందరూ నవీన్ చంద్ర గురించి తెలుసుకోవాలని చెప్పి కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఆ కామెంట్స్ అన్నింటినీ ఫిల్టర్ చేసి నేను కొన్ని క్వశ్చన్స్ రూపంలో తయారు చేశాను అనమాట. ఆ క్వశ్చన్స్ అన్నీ అడుగుతా, అంటే మీ డౌట్లన్నీ నా ద్వారా నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట. అవన్నీ మీకు ఆన్సర్స్ ఎలా వస్తాయో చూద్దాం. అండ్ అందరూ తప్పకుండా వెళ్ళి ఆ 11 మూవీని చూడాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ గురించి కూడా నేను కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి కూడా నేను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రో. ఇంట్రడక్షన్ చాలా పెద్దది అయిపోయింది కదా. థ్యాంక్ యూ బ్రో. 11 ఇది చాలా ఇయర్స్, అంటే 2-3 ఇయర్స్ బ్యాక్ మూవీ అని విన్నానన్నా. లేదండి, కాదా? కాదా, డిలే అయ్యింది అని చెప్పాను. ఇది యాక్చువల్లీ 2 లాంగ్వేజ్ ఫిలిం. ఇది బైలింగువల్గా చేసాము. అంటే తెలుగు 1 షాట్, తమిళ్ 1 షాట్. సో మాకేంటంటే ప్రీ ప్రొడక్షన్కే మేము 6 మంత్స్ తీసుకున్నాం. 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయినా ప్రీ ప్రొడక్షన్కే 6-7 మంత్స్ తీసుకున్నాం. షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్. అంటే థ్రిల్లర్ కాబట్టి కొంచెం కమర్షియల్ థ్రిల్లర్ ఇది. అంటే జానరా నేను థ్రిల్లర్తో పాటు ఒక కమర్షియల్గా ఉంటుంది. సో దీనికి టెక్నికాలిటీ మీద కొంచెం టైం పడింది. అంతేగాని లైక్ అనుకున్న టైంకే వి ఫినిష్ ద షూట్. పోస్ట్ ప్రొడక్షన్ రెడ్ చిల్లీస్లో, బాంబేలో ఉండింది సినిమా. అక్కడ రెడ్ చిల్లీస్లో పోస్ట్ ప్రొడక్షన్ డిఐ 2 సినిమాలు చేయాలి. 2 డబ్బింగ్, 2 డిఐ, 2 ఎడిట్, ఎవ్రీథింగ్ ఇస్ 2 times. సో కొంచెం వి టుక్ టైమ్ టు గివ్ అ గుడ్ క్వాలిటీ అంతే. అలా వేరే లాంగ్వేజ్ నార్మల్గా నువ్వు డబ్బింగ్ చెప్పేటప్పుడు నేర్చుకుంటావా, లేకపోతే వేరే వాళ్ళతో? నాకు లైక్ అదృష్టం ఏంటంటే నేను చిన్నప్పుడు పెరిగిన వాతావరణంలో నా చుట్టూ ఉన్న నేబర్స్ అయినా కానీ, మా నేబర్స్ బెంగాలీ వాళ్ళు ఉండేవాళ్ళు, మలయాళీస్ ఉండేవాళ్ళు, కన్నడ. బళ్ళారి నేను పుట్టింది సికింద్రాబాద్, పెరిగింది బళ్ళారి. ఫస్ట్ లాంగ్వేజ్ కన్నడ రాయడం. సో కన్నడ ఈజీగా వచ్చు. సో ఐఎమ్ ఎక్స్పోజ్ టు లాంగ్వేజ్ బికాస్ ఆఫ్ మై నేబర్స్ నేనున్న లొకాలిటీలో. సో ఐ కెన్ స్పీక్ ఆల్ 5 లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా. అన్ని లాంగ్వేజ్ వచ్చు. ఓకే. అని నేను 11 ట్రైలర్ చూసా. దానికి ట్రైలర్కి నాకు ఏం అర్థం కావట్లేదు, ఏముందన్న. ద టఫ్ పార్ట్ ఫర్ అ డైరెక్టర్ ఆర్ యాక్టర్ థ్రిల్లర్ చేసేటప్పుడు, థ్రిల్లర్లో కథ ఉంటుంది, ఆ స్క్రీన్ ప్లే, ఆ గ్రిప్పింగ్నెస్, ఆ ట్విస్ట్ అన్నీ క్రియేట్ చేయాలి. బట్ ఆడియన్స్కి థియేటర్ లోపలికి రావాలంటే అవన్నీ హైడ్ చేయాలి. ఓపెన్గా చెప్పేస్తే మీకు లైక్ సర్ప్రైజ్ ఏమి ఉండదు. బట్ స్టిల్ మా డైరెక్టర్ అంటే ఈ సినిమాకి సంబంధించి ఏ ఒక్క పాత్రనైనా కొంచెం ఒక మీటర్ కొంచెం అటు చూపించినా ప్రిడిక్షన్ వచ్చేస్తాయి. అంటే నార్మల్గా ఒక డైలాగ్ అని ఉంటుంది కదా. ఇప్పుడు ఒక సినిమా అనగానే ఆ ట్రైలర్లో ఆ మూవీ టైటిల్కి సంబంధించిన ఒక డైలాగ్ కానీ, లేకపోతే ఏదైనా ఒక చిన్న హింట్ అయినా వదులుతారు. ఏం లేదు 11 అని అనలేదు, లేకపోతే ఏం క్లూ లేదు. ఒక్క దగ్గర అయితే నాకు డౌట్ వచ్చిందన్న, నవంబర్తో ఆపేశారు. 11 నెలలు. అది ఉందా, సంబంధం ఉందా? సంబంధం ఉంది. అది చెప్తున్నా కదా మీకు, ట్రైలర్లో చూసింది ఒక లేయర్. ఈ సినిమా టైటిల్ 11 ఉంది కదా, మీకు సినిమాలో 11 లేయర్స్ ఉంటాయి. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంటుంది. ఆ లేయర్స్తో ఆడియన్స్ వచ్చేసి లైక్ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి బుక్ ఓపెన్ అయ్యేలా, ఆ ట్విస్ట్ అని బుక్ ఓపెన్ అయ్యేలా ఓపెన్ అవుతుంటుంది. ఒక ట్విస్ట్ తర్వాత ఇంకో ఆన్సర్, ఇంకో క్వశ్చన్ ఉంటుంది అనమాట. సో కొంచెం ట్రిక్కీగా ఉంటుంది ఇది ఫిలిం. ఓకే. అంటే నేను ఇందాక మీకు ఏదైతే ఇంట్రొడక్షన్లో నేను చెప్పానో, పబ్లిక్ కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాలనుకుంటారు కాబట్టి ఆ క్వశ్చన్స్ నేను అడుగుతానన్న. అందాల రాక్షసి నవీన్ చంద్రకి ఇప్పటి నవీన్ చంద్రకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అప్పుడు భయం లేదు, దేనికి భయం లేదు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి, జాగ్రత్తగా చూసుకొని ఆలోచించి చేస్తున్నా. అప్పుడు చాలా ఫ్రీగా ఉన్నా. అప్పుడు ఆ సినిమాకి నాకు ఎలాంటి బ్యాగేజ్ లేదు. మార్కెట్ తెలీదు, సినిమా ఇండస్ట్రీ ఎక్కువ తెలీదు, ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది, ఈ ఓటీటీ వస్తుంది, అవి ఇవి అప్పుడేం తెలియదు కదా. అప్పుడు చాలా ఫ్రీగా ఉన్నా. నా పని అంటే జస్ట్ ఏమైతే అలా ఉండేవాడిని. ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉన్నా. బ్యాలెన్స్. ఒకవేళ ఏమైనా అయితే మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు దూరం అవుతానేనో భయం ఉంటుందన్న?
ఖచ్చితంగా ఉంటుంది. యా, బికాస్ వాళ్ళ వల్లే మేము ఇక్కడ దాకా వచ్చాం. నేను చేసిన అందాల రాక్షసి నుంచి ఇప్పటిదాకా ప్రతి సినిమా, నేను చేసిన ప్రతి క్యారెక్టర్ వాళ్ళు ఆదరించారు కాబట్టి నాకు సినిమాలు వస్తున్నాయి. ఆ భయం ఉంటుంది. ఆడియన్స్ని హోల్డ్ చేయాలి, ఆడియన్స్ నా సినిమాలు చూడాలి, నా రిలీజ్ అయిన ప్రతి సినిమా చూడాలని ఒక ఆశ ఉంటుంది. అందాల రాక్షసి మూవీకి వచ్చినంత హైప్ వేరే మూవీకి మళ్ళీ రాలేదు ఎందుకు అనే క్వశ్చన్. బికాజ్ అది లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీకి, ఆ హైప్కి సాయి కోరపాటి గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు. వీళ్ళందరూ ద వే దే టుక్ ద ప్రాజెక్ట్. ఆడియో లాంచ్ రోజు కీరవాణి గారు, అందరూ బిగ్ నేమ్స్, బిగ్ పీపుల్ అండ్ బిగ్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ. సో వీళ్ళు ఆ సినిమాని సపోర్ట్ చేసి, ఆ సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేసి, ఆ సినిమాని ప్రమోట్ చేయడం వల్ల ఆ హైప్ వచ్చింది. నవీన్ చంద్ర బియర్డ్ లుక్ ట్రెండ్ సెట్ చేశాడు అంటే దాన్ని యాక్సెప్ట్ ఏం చెప్తారు? ట్రెండ్ సెట్ చేసింది జేడి చక్రవర్తి గారు అండి. నేను సత్య, ఆయన కొన్ని సినిమాలు చూసినప్పుడు అనుకోకుండా ఒకరోజు అనగనగా ఒకరోజు ఇది ఉంది అండి ఉర్మిళ గారితో, అది ఆయన కొన్ని సినిమాలు చూసినప్పుడు హీ హ్యాడ్ సాలిడ్ బియర్డ్ అండ్ నాకు బియర్డ్ వచ్చేది కాదు. అవునా? మా అమ్మగారికి జేడి చక్రవర్తి గారు అంటే చాలా ఇష్టం. ఓకే. సో ఎందుకు ఇష్టం అంటే ఆయన గడ్డం, జుట్టు, దానివల్ల. సో నాకు బియర్డ్ వచ్చేది కాదు. సో నేను కొన్ని మంత్స్ రివర్స్లో కొట్టేవాడిని. వస్తుందా అన్న? వచ్చింది, అలాగే వచ్చి అప్పటి నుంచి. అంటే నేను నార్మల్గా బయట చూసేవాడిని, అంటే మనకి ఎవరికైనా మేసం రాకపోయినా గడ్డం రాకపోయినా గీసుకుంటే నా ఫేస్ చాలా సాఫ్ట్ ఫేస్ ఉండేది అప్పుడు. అంటే బియర్డ్, గడ్డం అంతా వచ్చేది కాదు. అంటే ఇంకా సినిమాలో రావాలి, సో కొంచెమైనా ఉండాలి కదా. అప్పుడంతా స్టబుల్ బియర్డ్ చాలా ఫేమస్, అప్పుడు థిక్ బియర్డ్ అంతా ఉండదు. సో రివర్స్లో చేసి 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 బియర్డ్ వచ్చింది. సో ఆ బియర్డ్ రివర్స్ చేసి ఒక 8-9 మంత్స్ తర్వాతే అనుకుంటా అందాల రాక్షసి నాకు వచ్చింది, బియర్డ్ పెరిగిన తర్వాత. ఫుల్ ఎవరైనా అమ్మాయిలు వచ్చి ప్రపోజ్ చేశారన్నా బియర్డ్ నచ్చి? ప్రపోజ్ చేయలేదు, బట్ కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి చాలా మంది. బియర్డ్ నీకు సూట్ అవుతుంది, బాగుంది అనేసి. మరి రగ్గడ్ లుక్ ఉన్నది. ఇప్పుడు ఉన్న అమ్మాయిలందరికీ రగ్గడ్ లుక్ అంటే చాలా ఇష్టం. నేను అందుకే పెంచినా కానీ ఎవరు రావట్లేదన్నా. ఇది యాక్చువల్లీ ఎలా అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా మారుతుండే. ఎవ్రీ 6 years 7 years ఒకసారి క్లీన్ షేవ్స్, బియర్డ్స్, మెన్ ఫ్యాషన్ మారుతూనే ఉంటుంది. అన్న మీలో ఉన్న ప్లస్ అండ్ మైనస్ ఏంటి? నాలో ఉన్న ప్లస్ నా పేషెన్స్, నాలో ఉన్న మైనస్ నా పేషెన్సే. కానీ కాదు, నాకు అలా ఉండదన్న. నీకు పేషెన్స్ తక్కువ, వెంటనే ఎవరికి ఇచ్చేస్తావు ఖర్చులకి కాదా? అలాంటి వాళ్ళు నా దగ్గర రారు కూడా. అంటే అలాంటి నా లైఫ్లో అలాంటివి ఏమి ఉండవు. లైక్ ఖర్చులకి ఎందుకు ఇస్తాను చెప్పండి? అవతల వ్యక్తి అలా బిహేవ్ చేశారంటే నువ్వు అంతేనేమో వదిలేసి వెళ్ళిపోతాను. కానీ అంటే నీ మూవీస్లో నీ స్టైల్ కానీ లేకపోతే ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో సేమ్ బయట కూడా సేమ్? లేదు చాలా లేదు. అంటే క్వైట్ ఆపోజిట్ ఫ్రమ్ ద స్క్రీన్ టు అవుట్ సైడ్. ఓకే. మీ ఫస్ట్ ఎవర్ కో యాక్టర్స్తో టచ్లో ఉన్నారా? ఉన్నారా? రోజు మాట్లాడతారా? రోజు మాట్లాడను, బట్ లైక్ ఫెస్టివల్ టైమ్స్, బర్త్డే టైమ్స్ అలా ఉన్నప్పుడు మాట్లాడుతుంటారు. అదే ఇందాక మనం మాట్లాడారు, ప్రతి మూవీలో సైకో క్యారెక్టర్స్ మీకే ఎందుకు ఇస్తారు? బయట మీరు అలానే ఉంటారా ఏంటి? నేను ఎంచుకుంటా సైకో క్యారెక్టర్స్. ఎందుకు బ్రో? కొన్ని కథల్లో పర్ఫామ్ చేయడానికి స్కోప్ కావాలి, కొన్ని కథల్లో ఏం చేయడానికి ఉండదు కానీ అన్నీ ఉంటాయి. అందులో మనల్ని మనం చంపేసుకోవాలి, పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉండదు. ఇలాంటి క్యారెక్టర్స్లో అట్లీస్ట్ ఒక డ్రామా, ఒక ఎమోషన్ ఉంది, ఎక్కడి నుంచో ఒక యాక్టర్గా యూ క్యాన్ వర్క్ ఆన్ ద క్యారెక్టర్ అండ్ డూ వెల్. అక్కడి నుంచి ఒక అప్రిషియేషన్ తీసుకోవచ్చు. సో వచ్చిన క్యారెక్టర్స్లో ఏది బాగుంది, ఏది నాకు నెక్స్ట్ లెవెల్ వెళ్ళి ఇంకో సినిమా అవకాశం వస్తుంది, అట్ ద సేమ్ టైం ఆడియన్స్ని మళ్ళీ ఎలా ఎంగేజ్ చేస్తుంది అనేది చూస్తాం. అది సైకో అయినా ఏదైనా ట్రై చేస్తాం. నవీన్ చంద్ర లైఫ్లో అందాల రాక్షసి ఉందా లేదా? నవీన్ చంద్ర లైఫ్లో అందాల రాక్షసి ఉంది. అట్ ద సేమ్ టైం అందాల రాక్షసి ద్వారా ఒక చిన్న అందాల రాక్షసి కూడా వచ్చాడు. ఐఎమ్ మ్యారీడ్ అండ్ మై వైఫ్ నేమ్ ఈజ్ ఓర్మా. నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు అనమాట. 2 years అయింది ఇప్పుడే. కలర్స్వాతితో యువర్ బాండింగ్ ఈజ్ డిఫరెంట్ అని ఒక ఇది ఉంది. కలర్స్వాతి గురించి ఏం చెప్తారు? కలర్స్వాతి అంటే స్వాతి అనగా నాకు థాట్ వచ్చేది బ్రో. తను ఒక బ్రదర్ లాగా, ఒక సిస్టర్ లాగా, అన్ని లైక్
ఎవ్రీథింగ్ ఫ్రెండ్ అండ్ ఎవ్రీథింగ్. తను ఎలా అంటే ఒక బటర్ఫ్లై లాగా, అంటే అలా టకటకటకట కొట్టుకుంటే సడన్గా ఒక చోట కూర్చుంటే అలా ఆ హనీని ఎంజాయ్ చేస్తూ సైలెంట్గా ఉంటారు. తనకి ఎప్పుడు అవసరమో తను షీల్ ఫ్లై, లేదంటే షీల్ బీ కామ్ ఎట్ హర్ ప్లేస్. అండ్ చాలా మంచి మనసు. షీఈస్ అ వెరీ గుడ్ హార్టెడ్ హ్యూమన్, వెరీ ఫ్రెజైల్ హార్టెడ్. అసలు తను మాట్లాడుతుంటేనే అర్థమైపోతుంటుంది. చాలా ఫ్రెజైల్గా ఉంటుంది. అంటే మనం ఏదైనా చెప్పాము, తను హర్ట్ అయినా అప్పటికప్పుడు చూపారు. దాని తర్వాత ఆలోచించి ఎందుకు ఇలా అనుకుంటున్నారో లేకపోతే ఎందుకు ఇలా అన్నారో అనే ఆలోచన తీసుకుని వాళ్ళు అంతేనేమో అని వదిలేస్తుంది అంతే. ఫస్ట్ తను సఫర్ అయ్యి దాని తర్వాత త్రివిక్రమ్ గారితో ఎన్టీఆర్ గారితో వర్క్ చేసిన మీకు మళ్ళీ స్ట్రాంగ్ క్యారెక్టర్ రాకపోవడానికి రీజన్? మళ్ళీ స్ట్రాంగ్ క్యారెక్టర్ రాకపోవడానికి రీజన్ అంటే కథలు వచ్చాయి, సినిమాలు వచ్చాయి, కానీ క్యారెక్టర్ స్ట్రాంగ్గా లేదు. సో క్యారెక్టర్ స్ట్రాంగ్గా లేకపోతే నేను చేయట్లేదు. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటే నెక్స్ట్ కమింగ్ 1-2 monthsలో చాలా స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ చూస్తారు. చాలా స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ చూస్తారు. అంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. గట్టి కంబ్యాక్ అంటే అది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ నౌ. వెన్ ఇట్ కమ్స్ అవుట్ మీకు తెలుస్తుంది. నవీన్ చంద్ర బయట ఎక్కువ ఎందుకు కనిపించదు? ఎందుకంటే ఎప్పుడు షూటింగ్ చేస్తూనే ఉంటాడు. బిజీ. అంటే సిరీస్ చేస్తుంటా, వెబ్ ఫిల్మ్ చేస్తుంటా, ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నా, ప్లస్ తమిళ్లో కూడా మూవీస్ చేస్తున్నా, క్యారెక్టర్ రోల్స్, విలన్ అన్నీ చేస్తున్నా. కాబట్టి ఆల్మోస్ట్ నేను ప్రతిరోజు ఆన్ సెట్సే ఉన్నా. వెన్ యూఆర్ లో, అంటే మీరు లోలో ఉన్నప్పుడు ఒక పర్సన్ మిమ్మల్ని కూల్ చేసేది లేకపోతే సెట్ చేసేది ఎవరు? అంటే నేను చాలా లోగా ఉన్నప్పుడు నా క్లోజెస్ట్ ఫ్రెండ్ వాసుదేవ్ రెడ్డి అని చెప్పి, ఈజ్ మై ఫ్రెండ్. లో ఉన్నాను చెప్పను ఆయనతో మాట్లాడటం, కానీ ఆయనతో మాట్లాడితే ఐఎమ్ లైక్ ఆటోమేటిక్గా నేను వాళ్ళకి కూడా అర్థమైపోద్ది. హీ నోస్ మీ ఫ్రమ్ ఇయర్స్ కాబట్టి నేను ఫోన్ చేశానంటే తనకు అర్థమైపోద్ది. ఓకే ఏమైంది అనేసి. నా కథలు, నా సినిమాలు ప్రతిదీ ఆయనకు చెప్తాను అనమాట సైన్ చేస్తే. సో హీఈస్ అ వెరీ పాజిటివ్ పర్సన్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. బ్రో, కర్మాని బిలీవ్ చేస్తావా? 100% బిలీవ్. మీ లైఫ్లోనే ఏమైనా అలాంటి సిచ్యువేషన్ వచ్చిందా? నాకు ఇప్పుడు దాకా అలాంటిది ఏం చేయలేదు. కర్మ వచ్చి హిట్ అయ్యి నన్ను, అంటే మీ లైఫ్లో అవతల వ్యక్తికి ఏమైనా అలా కర్మ ఎఫెక్ట్ అయ్యి జరిగిన సిచ్యువేషన్? చాలా సిచ్యువేషన్ జరుగుతుంది. నమ్ముతారా అయితే? నమ్ముతా. వేరే లాంగ్వేజెస్లో ఆఫర్స్ రాలేదా? వచ్చాయి. లైక్ అదే చెప్తున్నా కదండి, ఇప్పుడు కన్నడలో వచ్చింది, తమిళ్లో ఎలాగో చేస్తున్నా, హిందీలో, లైక్ అదర్ లాంగ్వేజెస్లో వచ్చాయి. కానీ నా బేస్ హైదరాబాద్, నా ఆడియన్స్ తెలుగు. సో వాళ్ళు ఒకవేళ అక్కడ ప్రాజెక్ట్ సైన్ చేసి 6 months 7 months ఒక్కొక్క ప్రాజెక్ట్ అటు వెళ్ళిపోతే ఐ విల్ బి ఫార్ ఫ్రమ్ మై ఆడియన్స్. సో నాకు నా ఆడియన్స్ దగ్గర ఉండాలి, అవి అప్పుడప్పుడు చేయాలి, వచ్చేసి మళ్ళీ ఇక్కడే ఉండాలి అంతే. ఎప్పుడైనా గివప్ ఇవ్వాలనిపించలేదా? లేదు. ఎప్పుడు అనిపించలేదు? లేదు. నేను ఫస్ట్ డే ఎప్పుడైతే యాక్టర్ అవ్వాలని చూస్ చేసుకున్న రోజు మా బళ్ళారి రైల్వే స్టేషన్లో 2000 పెట్టుకుని ఒక ప్యాసింజర్ ట్రైన్ ఎక్కా. ఆ రోజు అనుకున్నా ఇంకా గివప్ అనేది లేదని. అప్పటి నుంచి ఇప్పుడు దాకా గివప్ లేదు. ఎప్పుడైనా యాక్టింగ్ మీద కోర్సు అలాంటివి ఎప్పుడైనా? లేదు, చేయలేదు. జీవితం నేర్పించింది యాక్టింగ్ అంతే. అంతేగా ఎప్పుడు అలా ఎప్పుడు చేయలేదు. మీకు వచ్చిన కన్ఫ్యూజ్డ్ కాంప్లిమెంట్ ఏంటి? కన్ఫ్యూజ్డ్ అంటే అమ్ము సినిమా చేసేటప్పుడు చాలామంది హేట్ చేశారు నన్ను. వీ హేట్ యూ అంటే, నాకు సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఆ రోజు నైట్, నెక్స్ట్ డే మార్నింగ్ దాకా నాకు చాలామంది బింజ్ వాచ్ చేశారు. ఇట్స్ ఓన్లీ 2 hours ఫిలిం. వరుసగా మెసేజ్లు, ఐ హేట్ యూ మ్యాన్, వీ విల్ కిల్ యూ, అది ఇది అని చెప్పేసి మెసేజ్ చేయండి. బట్ దాని తర్వాత ఇంకో మెసేజ్ కింద, టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్ అని. బికాజ్ ఆ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ అది. సో మిక్స్డ్గా ఉండేది. కోపడ్డారు నా మీద, అట్ ది సేమ్ టైం ఇలాంటి క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసినందుకు వి అప్రిషియేటివ్ కూడా అన్నారు. సో అది కన్ఫ్యూజ్ అనిపించింది. ఓకే. మనసు బాగాలేనప్పుడు ఏం చేస్తారు? మనసు బాగాలేనప్పుడు రమణ మహర్షి గారి పుస్తకం తీసి, ఇది అనుకున్నాను. అలవాట్లేదా? అలవాట్లేదు అసలు. ఇప్పుడు పార్టీస్కి వెళ్ళినా ఒక గ్లాస్ తీసుకుని అంత వాటర్ పోసుకుని జస్ట్ థమ్స్అప్ బ్యాచ్ అని అంటారు, అదే టోటలర్ అనుకోండి.
అంటే ముందు తాగేవాడిని, ముందు ఆల్మోస్ట్ 7-8 years బ్యాక్ ఐ యూస్ టు హ్యావ్, బట్ వదిలేసా, లైక్ టోటల్గా స్టాప్డ్. ఎవరికోసమైనా? లేదు, నా కోసమే వదిలేసా. ఎందుకంటే ఒక పాయింట్లో నాకు ఎక్కువ సినిమాలు ఉండేవి కావు. డిప్రెషన్ కాదు, ఫ్రస్ట్రేషన్, ఏదైనా ఒకటి జరుగుతుందా అవుతుందా అనే టైంలో కొందరిని కాంటాక్ట్ అవ్వాలి. కాంటాక్ట్స్ కోసం మనం బయట తిరిగేటప్పుడు ఈ అలవాట్లు ఉండాలి అంటారు. సో ఆ కాంటాక్ట్స్ కోసం బయట తిరిగినప్పుడు ఈ అలవాటు అయింది. తర్వాత అనుకో నేను అక్కడి నుంచి వచ్చింది ఇది చేయడానికి కాదనేసి ఒక్కసారి ఆపేశాను. యాక్చువల్లీ ఆపడం రావాలి ఏదైనా. అవును, మనకేం కావాలి అని తెలుసుకుంటే ఏదైనా ఆపేస్తా. నేను కూడా ఆపేసాను. మెంటల్ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? మెంటల్ స్ట్రెస్ అది ఒక్కసారికి రాదు, లేదంటే ఇమ్మీడియట్గా క్లియర్ అవ్వదు. మన మీద మనకు డిసిప్లిన్ ఉండాలి. మన బాడీ మైండ్ సోల్ని కనెక్ట్ చేసుకునేంత డిసిప్లిన్ మనకు ఉంటే స్ట్రెస్ అనే ఒక విషయం దగ్గర కూడా రాదు. దానికి యూ నీడ్ టు ప్రాక్టీస్ మెనీ థింగ్స్. చాలామంది మెడిటేషన్ అంటారు, వర్కౌట్ అంటారు, ఫుడ్ విషయంలో. అంటే యాజ్ అ మనిషిగా మనం ఏం చూస్తామో అదే అవుతాం. మనం ఏం చూస్తుంటాం ప్రపంచంలో అదే అవుతాం. సో అది మన మీద డిపెండ్ ఉంది. మెంటల్ హెల్త్ ఈజ్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. నో వన్ క్యాన్ డిస్టర్బ్ యూ అన్లెస్ యూ డిస్టర్బ్ యువర్ సెల్ఫ్. అంతే. అంతే. ఏదైనా ఒక మూవీకి నో అని చెప్పి తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యారా? రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు, కానీ నో అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే డేట్స్ లేక, లుక్, క్యారెక్టర్ లుక్, వేరే ఒక సినిమాకి లుక్ కమిట్ అయి ఉంటాం. ఇప్పుడు సడన్గా వాళ్ళు ఈ రోల్కి, ఈ క్యారెక్టర్కి నేనే పర్ఫెక్ట్ ఉంటానని ప్రెషర్ చేసేటప్పుడు కుదరదంటే వాళ్ళని డిచ్ చేసి, అంటే వాళ్ళ లుక్ని మార్చి ఏదో మేనేజ్ చేసి, ఏ సినిమా అయినా సినిమానే. సో లుక్లు మేనేజ్ చేయడం, డేట్స్ అవన్నీ చేయడం నా వల్ల కాదు. అప్పటికి ప్రయత్నిస్తుంటా, కాకపోతే దట్ ఈస్ నాట్ రైట్. నవీన్ చంద్ర ఏదైనా ఒక మూవీ చేసి దాని తర్వాత అది అనవసరంగా చేశానే అనే ఫీల్ అయిన మూవీ ఏదైనా ఉందా? లేదండి, ఇప్పుడు లేదు. ఎందుకంటే డిసైడ్ చేసింది నేను, చూస్ చేసింది నేను. ఇప్పుడు అవతల ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది నేనేం చేయలేదు. నేను ఇచ్చిన డేట్స్కి, వాళ్ళు ఇచ్చిన నాకు రెమ్యునరేషన్కి, నాకు మొత్తం ఇచ్చిన లగ్జరీ ఏదైతే ఉందో షూట్లో, దానికి 100% వాల్యూడ్ వర్క్ నేను ఇస్తాను. ఆన్ టైం వెళ్తా, ఆన్ టైం బయటకు వస్తా. నా వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను ఎవరిని ప్రెషర్ పెట్టాను. నాకు ఇచ్చిన వర్క్ నేను చేస్తా. ఎస్, సమ్టైమ్స్ నచ్చకపోతే నచ్చలేదంటే నేను చెప్తా, కానీ హార్ష్ వేలో చెప్పాను. బికాస్ అది వాళ్ళ ప్రోడక్ట్, వాళ్ళు డిసైడ్ చేసుకుని చేసింది. వాళ్ళ ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు నేనేం చేయలేను. ఐ విల్ డూ మై బెస్ట్. అయినా ఆ దాంట్లో కూడా ఐ విల్ డూ మై వర్క్ రైట్, అంతే. నవీన్ చంద్ర ఎప్పుడు ఎందుకు సెలబ్రిటీలో ఫీల్ అవ్వడం? సెలబ్రిటీలో ఫీల్ అవ్వడం అంటే తెలీదు. లైక్ నాకు వచ్చే క్యారెక్టర్స్, నాకు వచ్చిన సినిమాకి అప్రిషియేషన్ సూపర్గా ఉంది. నేను బయట వెళ్ళినప్పుడు అంతా నేను మోస్ట్లీ మీరు చెప్పినట్టు క్లబ్స్ గిబ్స్ వెళ్ళను. కాకపోతే నేను నా సూపర్ మార్కెట్కి నేనే వెళ్తాను. నా మిల్క్ ప్యాకెట్, నా మెడిసిన్స్ ఏదన్నా నేను, మా బాయ్ ఉంటాడు, మేము కలిసి మా ఫ్యామిలీ వెళ్ళి వెజిటేబుల్స్ ఏదైనా మేమే కొంటాం. అక్కడ వెళ్ళినప్పుడల్లా ప్రతి ఒక్కరూ లైక్ నా పేరు గుర్తులేదు, నా పేరు తెలియదు చాలామంది ఆడియన్స్కి, నా క్యారెక్టర్స్ గుర్తుంటాయి. సో నా ఫిలిమ్స్ గుర్తుంటాయి. నా ఫిలిం పేరు, సార్ ఆ ఫిలింలో మీరు చాలా బాగా చేశారు సార్, ఈ ఫిలింలో చాలా, అంతకంటే ఇంకేం కావాలండి? నా ఫిలిం పేరు గుర్తుపెట్టుకుంటే చాలు కదా. నేనేం ఫీల్ అవ్వరా బ్రో, నానేమో ఎందుకు గుర్తుపట్టలేదు అని, నా పేరు తెలిసేలా చెయ్యాలి అని చెప్పి? నా పేరు కంటే నేను చేసిన సినిమాలు గుర్తుండడం పెద్ద విషయం నాకు. మన పేరు కూడా ఉండిపోతే ఒక బ్రాండ్ కదన్న, అలా అది మన పేరు ఇలా ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. మనం మంచి వర్క్ చేస్తుంటే ఆటోమేటిక్గా అది క్రియేట్ అవుతుంటుంది. అదే అన్న 11 మూవీ మెయిన్గా సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏమైనా ఉందా, గట్టి కారణం ఏమైనా ఉందా? అంటే ఈ సినిమా ఎప్పుడైతే డైరెక్టర్ వచ్చి కథ చెప్పారో ఆ టైంలో నేను చాలా చాలా హెక్టిక్ షూట్స్లో ఉన్నా. దాని తర్వాత కూడా సినిమాలు ఉన్నాయి. ఎందుకో ఇది వినాలనిపించింది, తెలియదు. విన్న తర్వాత వెంటనే ఓకే చేసి, దాని తర్వాత చేయాల్సిన సినిమాల్ని కొంచెం పుష్ చేసి ఈ సినిమా ఎలాగైనా చేయాలి, మిస్ చేయకూడదు. బికాజ్ మెయిన్లీ నాకు డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ మీద చాలా నమ్మకం. ఈ ప్రొడక్షన్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 ఫిల్మ్స్ చేశారు, క్రిటికలీ అక్లెయిమ్డ్, వెరీ గుడ్ ఫిలిమ్స్. సెంబి అని ఒక ఫిలిం చేశారు కోవేసర్ల గారితో, అండ్ సెల నేరంగల్ సెనమలిదంగల్ అని తమిళ్లో చేశారు. ఓకే. అండ్ మెయిన్గా ఏంటంటే డైరెక్టర్
లైక్ ఆయన కథ చెప్పేటప్పుడే నాకు అనిపించింది, అంటే కథ ఇంకా పూర్తిగా ఫినిష్ చేయలేదు, తను చెప్పేటప్పుడు అనిపించింది ఇదేదో సూపర్గా ఉందిరా, ఇంట్రెస్టింగ్గా ఉందిరా, ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందిరా అనుకుంటూనే వింటున్నా. సో బట్ ఇది సాలిడ్ స్ట్రాంగ్ ఫిలిం అవుతుంది నా కెరియర్కి, అంత గట్టి నమ్మకం నాకు. బికాజ్ నేను ఇంతకుముందు నా సినిమాలన్నీ కొన్ని ఓటీటీలో రిలీజ్ అయ్యాయి, ఓటీటీలో ఆల్ వెంట్ వెల్. ఐ థింక్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ప్రాపర్ సోలో రిలీజ్, ఒక స్ట్రాంగ్ కంటెంట్తో వస్తున్నా. నేను చాలా కాన్ఫిడెంట్ ఇంకా ఈ సినిమా మీద, బోత్ లాంగ్వేజెస్లో ఇట్ విల్ డూ రియలీ గుడ్. బ్రో ఇంకొకటి ఒక క్వశ్చన్ బ్రో, ఏ డైరెక్టర్ అయినా నార్మల్గా ఏ డైరెక్టర్ అయినా కథలో నా దగ్గర ఒక స్టోరీ ఉంది అని, అంటే నేను డైరెక్టర్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు కదా, అలా ఏ డైరెక్టర్కైనా మీరు టైం ఇస్తారా అన్న స్టోరీ వినడానికి? మ్యాక్సిమం నేనేంటంటే నా ప్రాబ్లము ఫోన్స్తో చాలా దూరం ఉంటా. అది ప్రాబ్లం అంటారా తెలియదు నాకు. ఆ ప్రాబ్లం కాదు, చాలా మంచిది అన్న నిజం. సో ఫోన్స్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది లైఫ్. సో మెయిన్గా నాకేంటంటే ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ పిచ్ డెక్ మీద ఆధారపడిపోయారు, ఏఐస్ మీద ఆధారపడిపోయారు. అంటే ఒక యాక్టర్కి కథ చెప్పాలన్నప్పుడు ఒక నరేషన్ ఉంటుంది, లేకపోతే ఒక సినాప్సిస్ లైన్లో పంపిస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పిచ్ డెక్ రూపంలో లైక్ ఏఐతో బ్యూటిఫుల్గా ఉంటుంది, ఫ్రేమ్స్ నుంచి, రైటింగ్ నుంచి, ఆ ఇంగ్లీష్ వర్డ్స్ నుంచి ఎంత క్లీన్గా డిస్క్రైబ్ చేసి రాసి ఉంటారు. అది చూసినప్పుడే అనిపించేస్తుంది తనది కాదు, తన థాట్ కాదు, తన రైటింగ్ కాదు, తను ఇంకో హెల్ప్ తీసుకుని దాన్ని ఇంకా బాగా బిల్డ్ చేశాడు. దట్ ఈస్ నాట్ రాంగ్. బట్ ఆ పిచ్ డెక్ చూసిన తర్వాత కథ వినేటప్పుడు డిసప్పాయింట్ అయిపోతా. లైక్ చూపించడం ఒకటి ఉంటుంది, నరేషన్ చేసేటప్పుడు ఇంకోటి ఉంటుంది అన్నమాట. అలాంటి ఫీల్ అవుతూ ఉంటుంది. నేను దిస్ ఆర్ దట్ అని చెప్పి కొన్ని పేర్లు చెప్తా, ఆ పేర్లు చెప్పండి. రాహుల్, లావణ్య త్రిపాఠి. అర్థం దిస్ ఆర్ దట్ అంటే ఇదే నేను చెప్పే 2 నేమ్లో ఇది కానీ ఆ నేమ్ కానీ రెండిట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. రాహుల్, లావణ్య త్రిపాఠి. లావణ్య. పిల్లలకి పేర్లు పెడతారు సెలబ్రిటీస్ సగం పేర్లు. ఇద్దరు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు, నేను వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేయను, లేకపోతే అందుకే బ్రో ఇది దిస్ ఆర్ దట్ అంటే అంతే ఇలానే ఉంటుంది. అదే ఒక నేమ్. సరే లావణ్య. ఓకే. లావణ్య త్రిపాఠి, కలర్స్ స్వాతి. కలర్ స్వాతి. ఓకే. కలర్ స్వాతి, త్రివిక్రమ్ గారు. స్వాతి. ఓకే, నువ్వు త్రివిక్రమ్ అంటారు ఏమనుకో. ఓకే. త్రివిక్రమ్ సార్ నా డైరెక్టర్, అంటే ఆయనతో అంత అంటే బాగా మాట్లాడుతాను, బట్ అంత చనువు లేదు. స్వాతి దగ్గర ఉన్నంత చనువు ఆయన దగ్గర ఉండదు. ఓకే. కలర్ స్వాతి, ఎన్టీఆర్ గారు. స్వాతి. కలర్ స్వాతి, బాలయ్య గారు. జై బాలయ్య గారు, చిరంజీవి గారు. చిరంజీవి గారు ఇన్స్పిరేషన్, బట్ బాలయ్య గారితో వర్క్ చేశాను నేను. ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కదా, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఆయనతో వర్క్ చేసింది. ఆ సినిమా చేసిన తర్వాత నేను ఎక్కడో నాలో ఒక చైల్డ్, నేను చాలా రెస్పాన్సిబుల్గా, చాలా ఫోకస్డ్గా ఉండే వ్యక్తి, నేను సింపుల్గా కామ్గా ఉంటాను. బట్ ఆయన్ని చూసిన తర్వాత నేనెందుకు ఇలా ఉండకూడదు, నేను సెట్స్లో కొంచెం సరదాగా ప్రొఫెషనల్గా అన్ని రకాలుగా ఉండొచ్చు కదా. ఆయన ఈజ్ అ చైల్డ్ ఫ్రమ్ హార్ట్ అంటారు కదా, అది నిజంగా చూసేటప్పుడు అనిపిస్తుంది మనం కూడా ఇలా ఉంటే ఈ స్ట్రెస్ గిస్సు అలాంటివి ఏ దగ్గర రావు. ఆయన చూస్తే కూడా స్ట్రెస్ పోతుంది నిజంగా. అవును, వెరీ గుడ్. అంటే ఎనర్జీ బూస్టర్ అనొచ్చు ఆన్ సెట్. బ్రో 11 మూవీ ఎందుకు చూడాలి అని అడిగితే ఏం చెప్తారు ఫైనల్గా? ఈ మధ్యకాలంలో ఇలాంటి ఒక థ్రిల్లర్ మీరు ఖచ్చితంగా చూస్తుంటారు, దట్ టు ఆన్ స్క్రీన్. చాలామంది థ్రిల్లర్స్ అంటే ఓకే ఓటీటీలో చూసేయచ్చు, సిరీస్ ఉన్నాయి, చాలా థ్రిల్లర్స్ ఆప్షన్, ఇది కూడా వన్ ఆఫ్ ద థ్రిల్లర్ నుంచి. బట్ దిస్ థ్రిల్లర్ ఈజ్ మేడ్ ఓన్లీ ఫర్ స్క్రీన్స్. బికాజ్ మీరు చూస్తే మీరు ట్రైలర్స్ చూసారు, దాని విజువల్స్ అయినా కానీ, దాని బిఎఫ్ఎక్స్ అయినా కానీ, దాని సౌండ్, దానికి ఉన్న ఒక టెక్నికల్ ఆస్పెక్ట్స్ మొత్తం, ప్రొడక్షన్ అండ్ ద డైరెక్టర్, ద వే దే హ్యావ్ మేడ్ ఫర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. నేను 100% చెప్తాను, మీరు ఫిల్మ్ నుంచి బయట వచ్చినప్పుడు యూ విల్ హ్యావ్ అన్ ఎమోషనల్ టీయర్స్ విత్ ఇన్. ఒక జిమ్ అని ఉంటుంది అని చెప్పి మీరు చూసిన ఒక ట్రైలర్లో కనిపిస్తుందంతా కొన్ని విషయాలు సినిమాలో ఉన్నాయి, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ట్రైలర్కి సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇలాంటిది ఒక థాట్ డైరెక్టర్ ఎలా తీసుకొచ్చాడు ఈ సినిమాలో, అండ్
ఎలా ఎగ్జిక్యూట్ చేశాడు అనేది మీకు షాక్ తింటారు. థ్యాంక్ యూ సో మచ్ Thank you so ఇంటర్వ్యూ much. ఇచ్చినందుకు. మంచి హిట్ అవ్వాలని, ఇంకా ఇంకా మంచి మంచి మూవీస్తో మళ్ళీ మా ముందుకు వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు